నిజామాబాద్ జిల్లాలోనే విషాదం నెలకొంది. తండ్రి, కూతురు ఇద్దరు చెరువులో ఆత్మహత్య చేసుకోవడం చాలా విషాద ఛాయలైతే నిజామాబాద్‌లో చోటు చేసుకోంది. నిజామాబాద్ సమీపంలో ఉన్న నల్కెల్ చెరువులో అయితే తండ్రి కూతురిని తీసుకొని వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి కారణాలు ఏంటి అనే కోణంలో పోలీసు వాళ్ళైతే దర్యాప్తు చేస్తా ఉన్నారు. కానీ అతను కార్తీక్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అతను ఆత్మహత్య కంటే ముందు వాళ్ళ భార్యకు ఒక లెటర్ అయితే రాయడం అయితే జరిగింది. ఆ లెటర్ చదివిన ప్రతి ఒక్కరు కూడా కన్నీరు పెట్టుకుంటా ఉన్నారు. వాళ్ళ భార్య మానస గురించి తను రాసిన ఆ లేఖలో అనేక కోణాలు అయితే ఉన్నాయి. తన యొక్క మానస ఎవరైతే వాళ్ళ భార్య ఉన్నారో తనకి మంచి భవిష్యత్తు ఉందని, తను మళ్ళీ వేరే పెళ్లి చేసుకోవాలని కూడా ఆ లేఖలో పొందుపరిచారు. తను ఆత్మహత్య చేసుకుంటున్నాను. నేను ఈ విధంగా ఉండడం నాకు నచ్చట్లేదు. మన కూతురు నేహ అయితే ఉండడం అయితే జరిగింది. నేహ ఏదైతే హెల్త్ ప్రాబ్లమ్‌తోని తనకి అనారోగ్యం వల్ల గత ఏడాది నుండైతే హాస్పిటల్‌లో చూయిస్తా ఉన్నారు. ఆ చూయించే ప్రక్రియలోనే హాస్పిటల్ ఖర్చు కోసమని కార్తీక్ అనేక విధాలుగా అప్పులు చేయడం అయితే జరిగింది. హాస్పిటల్ ఖర్చు నేహాకి చాలా అవ్వడంతో మానసికి అంటే ఏం చేయాలో తెలియక మానసికి లేఖ రాసి తండ్రి కార్తీక్, నేహాతో ఇద్దరు కలిసి ఆత్మహత్య చేసుకున్న ఘటన మన నిజామాబాద్‌లో తెలుస్తా ఉంది. వాళ్ళు కార్తీక్ బర్త్‌డే నిన్న కార్తీక్ బర్త్‌డే గూడా తను సెలబ్రేషన్ చేసుకొని వాళ్ళ కుటుంబ సభ్యులతోని పుట్టినరోజు సెలబ్రేషన్ చేసుకున్న తర్వాత తమ కూతుర్ని తీసుకొని వేరే ఊరికి వెళ్తానని అక్కడున్న వాళ్ళ భార్యకి, తల్లిదండ్రులకి చెప్పి తాను వెళ్ళడం అయితే జరిగింది. కానీ తెల్లారి చూస్తే తను పోలీసు వాళ్ళు ఇంటికి అంటే వాళ్ళ భార్యకి మానసికి కాల్ చేసి "నీ భర్త ఇలా సూసైడ్ చేసుకున్నాడమ్మా" అని చెప్పడంతో ఆ తల్లి కన్నీరు మున్నీరు అయ్యి ఆ చెరువు దగ్గరికి రావడం జరిగింది. ఆ చెరువు దగ్గరికి వచ్చిన నేపథ్యంలో ఇంటికాడ వెతికారంట. ఏంటి ఎందుకైనా ఆత్మహత్య చేసుకున్నాడని కోణంలో అక్కడ పరిశీలించినప్పుడు ఇంటికాడ తన రాసిన లేఖ కనిపించింది. వాళ్ళ భార్య గురించి "ప్రియమైన మానస, నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ ఆర్థిక ఇబ్బందులే కారణము నేను మరణించడానికి. నిన్ను బ్లేమ్ చేయడానికి కాదు. నువ్వు మంచిగా ఉండాలి. మ్యారేజ్ మళ్ళీ ఇంకొక పెళ్లి చేసుకో" అని కూడా తను ఆ లేఖలో పొందుపరిచారు. ఆర్థిక ఇబ్బందులే కారణం అంటూ తను ఆ లేఖలో పొందుపరిచినట్టుగా కనబడతా ఉంది. ఆ భార్యకు రాసిన లేఖలో అనేక కోణాలుగా వాళ్ళ బంధుత్వాన్ని గురించి కావచ్చు, లేకుంటే వాళ్ళ బంధం గురించి కావచ్చు, తను ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న సిట్యుయేషన్ కావచ్చు, అవన్నీ చూసి అసలు మానవాళికి తను తీసుకున్న ఏదైతే నిర్ణయం ఏదైతే ఉందో ఒక్క క్షణం కూడా ఆలోచించే బాగుండని అనిపిస్తుంది. కార్తీక్, మానస వీళ్ళిద్దరికీ ఇద్దరు పిల్లలు. నేహ ఇంకొక చిన్న పాప కూడా 3 నెలల పాప కూడా ఉంది. నేహాకి హెల్త్ బాగుండకపోవడం, ఆమెను హాస్పిటల్‌లో చూయించడం, ఆమెకి హాస్పిటల్ ఖర్చు అధికంగా కావడం, వీళ్ళు సంపాదన లేకపోవడం వల్ల ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకున్నాడు కార్తీక్. అయోమయం సిట్యుయేషన్‌లో అయ్యాడు. ఇటు కూతుర్ని బతికించుకోవాలనే ఆరాటం ఉన్నా, కానీ తన ఆర్థిక ఇబ్బందుల వల్ల బతికించుకోలేకపోయాడు. ఆఖరికి తను కూతురు ఎలాగైనా మరణిస్తుందని తెలిసి ఆ విషయం తట్టుకోలేక అతను కూడా ఇద్దరు కలిసి ఆత్మహత్య చేసుకున్న దాఖలాలు కనబడతా ఉన్నాయి. తను పుట్టినరోజు సెలబ్రేషన్ చేసుకున్న తర్వాత తను ఈ విధంగా ఉండడం తనకిష్టం లేదని, వాళ్ళ భార్య తనకి చాలా మంచిదని, వాళ్ళ భార్యకి మంచి భవిష్యత్తు ఉందని, నా వల్ల తను కూడా సఫర్ అయితా ఉందని, ఈ ఏదైతే ఉందో ఈ విషయాలన్నీ పైన తను ఆ లేఖలో పొందుపరిచినట్టు తెలుస్తా ఉంది. భార్యకి రాసిన లేఖ, ఆఖరి సమయంలో రాసిన లేఖ అందరినీ కంచివేతకు గురివేస్తూ ఉంది. అంటే భార్య భర్తల బంధం ఏదైతే కుటుంబ సంబంధం ఏ విధంగా ఉంటుంది, ఆప్యాయత, అనురాగ, లాస్ట్ మూమెంట్‌లో కూడా వాళ్ళ భార్య మానస గురించి తను ఆలోచించిన విధానం కూడా అందరికీ కన్నీరు తెప్పిస్తూ ఉంది. భార్యకి మంచి లైఫ్ ఉందని, భార్య నా వల్ల ఇబ్బంది పడతా ఉందని, తనకి ఇంకొక పెళ్లి చేసుకోమని సలహా ఇస్తూ కార్తీక్ మరణించడం జరిగింది. తను ఒక్కడే ఆత్మహత్య చేసుకోకుండా ఏదైతే ఆ ఇబ్బందులు పడతా ఉన్నా అంటే వాళ్ళ కూతురు నేహ చాలా ఇబ్బంది పడతా ఉంది. హెల్త్ ప్రాబ్లమ్‌తోని ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఆ అమ్మాయిని కూడా తీసుకొని వెళ్ళి మరి సూసైడ్ చేసుకున్న దాఖలాలు కనబడతా ఉన్నాయి. నిన్న నైట్ మొత్తం కుటుంబ సభ్యులతోని ఎంజాయ్‌మెంట్, తన బర్త్‌డే కాబట్టి కుటుంబ సభ్యులతోనైతే హ్యాపీగా గడిపి
అందరితోని మంచిగా ఉండి స్నేహితులతోని సెలబ్రేషన్ చేసుకొని స్నేహితులందరినీ కలిసి కూడా ఈ నిర్ణయం తీసుకున్నాడు కార్తీక్. అందరూ వాపోతూ ఉన్నారు. నిన్నటి దాకా మాతోని ఎంజాయ్ చేస్తూ ఆడుతూ పాడుతూ మాతోనున్న వ్యక్తి ఈరోజు ఆత్మహత్య చేసుకొని చనిపోవడం ఏంటి అని, ఇది ఒక కలనా నిజమా అని ఆ కుటుంబ సభ్యులు ఆ స్నేహితులు విలవిల్లాడుతూ ఉన్నారు. కన్న తండ్రిని కోల్పోయిన 3 నెలల పాప, ఆ పాపకు కూడా ఏమి తెలియదు. అక్క నేహ వాళ్ళకి ఇంకా ప్రపంచమే తెలియదు. ఇటు భర్తను కోల్పోయింది మానస, అటు 3 సంవత్సరాలున్న పాపని కోల్పోయింది మానస. ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో చిక్కుకుంది మానస. నిజంగా కార్తీక్ మానస వివాహ బంధం చాలా బాగుండేది. వాళ్ళ ఇద్దరి మధ్యలో కొంత ఆర్థిక సంబంధించిన లావాదేవీలకు సంబంధించిన విభేదాలు కొన్ని రావడము, కానీ ఈ విభేదాలే కొంతవరకు ఈ మరణానికి దారి తీసిందన్నట్టు కూడా చెప్తా ఉంది. కానీ కార్తీక్ ఒక్క క్షణం ఆలోచించేది ఉండే. తన కూతుర్ని తీసుకొని వెళ్ళి ఆత్మహత్య చేసుకునే ముందు వాళ్ళ భార్య గురించి ఆలోచించి లేఖ రాశాడు, కానీ ఆ భార్య భవిష్యత్తు గురించి ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుండని అనిపిస్తూ ఉంది. నిజామాబాద్లో మొత్తం విషాద ఛాయలు నెలకొంది. నిజామాబాద్ జిల్లాలోనే నిక్కల్ చెరువులో అయితే తనైతే ఆత్మహత్య చేసుకున్నాడైతే మనకైతే తెలుస్తూ ఉంది. కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తూ ఉన్నారు. వాళ్ళు కన్నీరు మున్నీరు అవుతూ ఉన్నారు. కార్తీక్ ఆర్థిక ఇబ్బందులు వల్లనే మరియు అటు కూతుర్ని బతికించుకోవాలనే ఆతృతతోని తను చేసిన అప్పుల వల్లనే అటు ఆ అప్పుల వల్ల తను అతలాకుతల అవుతూ బాధపడుతూ ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా గడిపిన రోజులున్నాయి. ఈ రాత్రులు నిద్ర లేకుండా సంతోషంగా లేకుండా అప్పుల బాధతో నేను ఇక బతకలేను, ఈ బతుకు నేను బతకలేను, మరొక జన్మ అంటూ ఉంటే మానసనే నాకు భార్యగా ఉండాలి అన్నట్టుగా తను వ్యక్తం పరుస్తూ సూసైడ్ చేసుకున్న దాఖలాలు కనబడతాం. ఎంత విషాదంగా ఉంది. భార్యాభర్తల బంధం ఏదైతే లాస్ట్ మూమెంట్లో కూడా భార్య గురించి అంత చక్కగా ఆలోచించిన వ్యక్తి కానీ బతికి కొట్లాడితే బాగుండని అందరు అంటూ ఉన్నారు. పుట్టినరోజు సందర్భంగా దోస్తుల దగ్గరికి వెళ్ళి సెలబ్రేషన్ చేసుకొని తల్లిదండ్రులతో వెళ్ళి సెలబ్రేషన్ చేసుకున్న కార్తీక్ ఈరోజు లేడు అనే భావన ఆ కుటుంబ సభ్యులు కావచ్చు, ఆ దోస్తులు కావచ్చు తట్టుకోలేకపోతూ ఉన్నారు. ఇద్దరిని కోల్పోయిన ఆ తల్లి కన్నీరు మున్నీరు అవుతూ ఉంది. ఇకనైనా ఎవరైతే ఇలాంటి థాట్స్ ఉన్న వాళ్ళు, అంటే ఆత్మహత్య అనుకునే వాళ్ళు, మీకు ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆత్మహత్య చేసుకోవాలని అనుకునే వాళ్ళు ఎవరైనా కానీ ఒక్క క్షణం ఆలోచించండి. ఒక్క క్షణం మీరు తీసుకునే నిర్ణయాల వల్ల మీ భవిష్యత్తు, మీ జీవితం అనేది కూడా మొత్తం మృత్యు అంచులోకి వెళ్తూ ఉంది. నవమాసాలు మోసిన తల్లికి కడని శోకంగా మిగిల్చింది. నవమాసాలు మోసి కాటికి పంపేటప్పుడు ఆ తల్లికి కొరివి పెడతా అనుకొని ఆ తల్లి ఆశిస్తాయి. కానీ తల్లి ముంగటిని కొడుకు కాటికి పోవాల్సిన పరిస్థితి వస్తే ఆ తల్లి తట్టుకుని సిచ్యువేషన్ కనబడతా ఉంది. కార్తీక్ తల్లిదండ్రులు కూడా విలవిలలాడుతూ ఏడుస్తున్న సిచ్యువేషన్ కనబడతా ఉంది. అక్కడికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. గజ ఈతగాళ్ళని పిలిపించి మృతదేహాలు తీసే పనిలో పడిర్రు. కానీ ఆ లేఖను చూసిన ప్రతి ఒక్కరికి కన్నీళ్ళు తప్పలేదు. కన్నీరు మున్నీరు అవుతూ ఉన్నారు. అసలు ఎందుకు ఈ కార్తీక్ ఈ డిసిషన్ తీసుకున్నాడు? ఎంత ఆర్థిక ఇబ్బంది అయినా కానీ బతికి కొట్లాడేది ఉండే అని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. మానసకి ధైర్యం చెప్పే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ మానస మాత్రం తను చాలా విషాదంలో మునిగిపోయింది. కన్నీరు మున్నీరు అవుతూ ఉంది. అటు చిన్న 3 నెలల పాపను పట్టుకొని ఏడుస్తున్న దాఖలాలు కనబడతా ఉన్నాయి.